యమ్మ చదురానోడు నువ్వెట్లా పాసినారా మధు? హాల్ టికెట్ నంబర్ కరెక్ట్ రాసి ఎట్లనో సీట్ రాదు, ర్యాంక్ సెల్ నెంబర్ అంత ఉందాడ, ఇంకేం లాభం రా. అయినా ర్యాంక్ అంటే ఆశీష్ గంధ్రా 45,000 ర్యాంక్, ఎంత ఖుషుండో చూడాడు. అని పట్టుకోయితే పోయి నేను వెళ్తారా ఇక, మా అయ్య వచ్చే లోపల ఇంట్లో బాధపడితే రెడీగా ఉండాల. నాకు బి ఉంటుంది రే నైట్ టార్చర్, వెళ్ళాలి. అంత టెన్షన్ తీసుకోకరా అంకుల్, ఏమవుతుంది మహా అయితే తిడతారు బై, బరాబర్ తిడతారు. అప్పుడే మన లౌక్యం వాడాలి. చెప్పు గోపిచంద్. మొత్తం అన్నీ మూసుకొని ఉండాలి, బ్లాంక్ ఫేస్, తిండి దండగా అంటారు. రియాక్ట్ అవ్వద్దు, దున్నపోతు మీద వర్షం అంటారు. రియాక్ట్ అవ్వకు, నువ్వు అవ్వగా ఎట్లనా నాలుగు గీసుకొని కూడా పనికిరావి మాటలు అంటారు. అది మనకు కూడా తెలుసు అనుకో. ఎట్లన్నా రియాక్ట్ కామ్, అడుక్కు తిన్ని కూడా పనికిరావురా అంటారు. ఐ నో ఇట్స్ వెరీ హార్ష్, బట్ జస్ట్ కీప్ క్వైట్. అట్లా బాధపడుతూ రూమ్లోకి వెళ్ళిపోవాలి, అంతేగాని మూతబరేషాలు వేసినావు అనుకో లెగిస్తూ అంటారు. మా టైగర్ వచ్చే టైం అయింది, నేను వెళ్తున్నా ఇక. బాయ్ ఆశీష్, బాయ్ అంకల్. అరే ఇన్ని ఏదో ఒక రోజు కొడతారా బురికేసుకొని మన అనీష్ కాలేజ్ కింద బట్టేసి పాయింట్ కాడ కుక్కని కొట్టినట్టు కొడతారా, పొట్టు కొడతా కొడుకుని. 9th క్లాస్లో అఖిల్ గాడు షాలిని లవ్ చేస్తున్నా అన్నప్పుడు సుధాకర్ గారు కొట్టని కోసం ఎవడరా ఆపింది? నేను ఆపినా, మినిమం విశ్వాసం లేదు. ఏదో కర్మగాలి 10th ఫెయిల్ అయ్యి మీ దగ్గర కూర్చుంటే దోస్తులు అయ్యారు. తెలుసు కదా నేను మీ స్కూల్ సీనియర్ని, గుర్తుందా? అందుకే అంకుల్ అంటున్నాడు. నువ్వురా అంకుల్వి, గాడిది లంగా జాకెట్లు వేసుకునేటోడా.